తామిచ్చిన అవిశ్వాసాన్ని అధికార పక్షం వక్రీకరించిందన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పీకర్ మీద నమ్మకంతోనే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, కానీ స్పీకర్ టీడీపీ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రలోభాలతో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తుంటే అనర్హత వేటు వేయకుండా స్పీకర్ వారికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. సభలో నిమిషానికోసారి ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకున్నారని, నిబంధనల్ని పక్కన పెట్టి రోజాని సస్పెండ్ చేశారని మండిపడ్డారు జగన్. విప్పు జారీ చేయకుండా ఉన్నందుకు, విప్పు జారీ చేసేందుకు మేము ఈ రకంగా అవిశ్వాసం ఇచ్చాము అని వక్రీకరించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఒక ప్రొసీజర్లో భాగంగా విప్పు జారీ చేయడం, అటువంటి హక్కు, అటువంటి రైటు కాలరాస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే అది అన్యాయంగా ఎక్కడ కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, చంద్రబాబు నాయుడు గారిని, స్పీకర్ గారిని. స్పీకర్ గారు ఎవరైతే ఇంతకుముందునే విష్ణుకుమార్ రాజు గారు చెప్తూ స్పీకర్ గారిని అక్కడ యునానిమస్గా కూర్చోబెట్టేటప్పుడు నేను అన్న మాటలు కూడా ఉటకరించారు. అవును అధ్యక్ష, స్పీకర్ గారి మీద నమ్మకం ఉంచి ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆయన పేరు ప్రస్తావన వస్తానే ఎవరూ అపోజ్ చేయలేదు. ఆయనను తీసుకొని పోయి సాధారణంగా అక్కడ తీసుకొని పోయి కూర్చోబెట్టాం. అంత రెస్పెక్ట్ఫుల్గా ఆయన చేస్తే, ఇవాళ ఆయన చేస్తూ ఉన్న తీరును చూస్తే నిజంగా స్పీకర్ మాదిరి ఆయన ప్రవర్తించిన తీరు కాదు అధ్యక్ష. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అక్కడికి వచ్చి కూర్చొని ఒక శాసనసభ్యుడిగానే ప్రవర్తించిన తీరు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. నాకు అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 8 మంది వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళు, వేరే పార్టీ సభ్యుల మీద, వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి ఆయనకున్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తూ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితిలో ఉండి, వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిన చైర్లో ఉన్న వ్యక్తి డిస్క్వాలిఫికేషన్ జరగకుండా విప్పు జారీ చేసే విషయంలో ఆ శాసనసభ్యులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రవర్తించడం దారుణం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. నిన్న కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద అవిశ్వాసం పెట్టాం. అవిశ్వాసం పెడితే పలాని డేట్లో పలాని రోజు అని చెప్పి స్పీకర్ అనే వ్యక్తి న్యూట్రల్గా ఉంటే చెప్పాలి. ఆ డేటుకు విప్పు జారీ చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే వస్తాడు. వచ్చిన తర్వాత డిబేట్ జరుగుతుంది. డిబేట్ జరిగిన తర్వాత డివిజన్ జరుగుతుంది. డివిజన్లో ఓటు అనేది వేస్తారు. అప్పుడు నిజంగా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని అంటా ఉన్నారు, అభివృద్ధిని చూసి పోయారు అని అంటున్నారు. మరి నిజంగానే అభివృద్ధిని చూసి పోయేటట్టుగా అయితే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు తరపున అవిశ్వాసం పెట్టినప్పుడు ఓటు ఎందుకు వేయరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కారణం, ఓటు వేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అవుతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలకు పోయే ధైర్యం కూడా లేదు కాబట్టి, ప్రజల మీద కాన్ఫిడెన్స్ తనకు లేదు కాబట్టి పరిస్థితి అధ్యక్ష.